గాయత్రి మరియు యజ్ఞము అనేవి ఒక జంట. గాయత్రి భారతీయ సంస్కృతికి తల్లి అయితే యజ్ఞమనేది భారతీయ ధర్మానికి తండ్రి అని చెప్పబడింది. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. గాయత్రి జప అనుష్ఠానమనేది యజ్ఞముతో సమన్వయము చేయబడకపోతే అది సంపూర్ణమవదు. జపమినందలి ఒక అంశము హవనము చేయాలి. పూర్వకాలములో జపమునందలి దశాంశమును హవనము చేసేవారు. కాని ఈనాడు సమయానుకూలముగా శతాంశమును మాత్రమే ఆహుతులుగా సమర్పించడము జరుగుతున్నది. ఎవరి వద్ద యజ్ఞసాధనములు లేవో వారి కొరకు ఒక విశేష మార్గము సూచించబడినది. అదేమనగా యజ్ఞము చేయలేని లోపును పూరించడాని సాధకులు తాము చేసిన జపసంఖ్యలోని దశాంశ భాగమును లెక్కించి ఆ సంఖ్యను వేరుగా జపించాలి. అనివార్య పరిస్థితుల వలన యజ్ఞమును సవ్యముగా చేయలేకపోతే జపరూపములో దానిని ఎందుకు పూర్తి చేయకూడదనే ప్రతిపాదన చేయబడినది. జనకుడు యజ్ఞ నిర్వహణయందలి సమస్యల గురించి చెప్తూ ఉంటే యజ్ఞవల్క్యుడు అందుకు జవాబుగా పరిష్కారాలు సూచిస్తూ అనివార్యకతలపైన దృష్టి సారించాడు. హవనమునకు హవన సామాగ్రి దొరకనిచో ఏమి చేయలేని ఆహారాన్యాము ఉపయోగించుకోవచ్చునని యజ్ఞవల్క్యుడు చెప్పారు. అన్నము కూడా లభించని సమయాలలో వనస్పతులతోనైనా పని జరుపుకోవచ్చునని, అవి కూడా దొరకనప్పుడు సమిదలతోనే హవనము చేయవచ్చునని, అగ్ని కూడా లభించనిచో శ్రద్ధనే ధ్యానంచి భావనముతో మానసికముగా హవనము చేయవచ్చునని. పైన చెప్పబడిన విషయమంతయు విస్తార సంవాదము యొక్క సారాంశము మాత్రమే. గాయత్రీ జపముతో పాటు యజ్ఞము అనివార్యము. అనుష్ఠానము చేసేటప్పుడు ఈ రెండింటికి పరస్పర సంబంధముంటుంది. నిత్యము గాయత్రీ జపము పంచయజ్ఞములు చేయుట తప్పనిసరి. ఉపాసనా కర్మకాండలో బలివైశ్వము విధిగా కలిసి ఉంటుందనే విషయము అందరికీ తెలిసే విషయం. ఇబ్బందికర పరిస్థితులలో బలివైశ్వ కూడా మండే పొయ్యిలో నుండి నిప్పులను తీసి వండిన ఆహారాన్ని కొంచెము తీసుకొని దానిని 5 చిన్న చిన్న భాగాలుగా చేసి గాయత్రీ మంత్రము చదువుతూ నిప్పులమీద ఆహుతి వేసినచో హవనము పూర్తియగును. నైష్ఠిక ఉపాసకులు భోజన సమయమందు వడ్డించిన ఆహారము నుండి 5 చిన్న చిన్న ముద్దలు చేసి అగ్నిలో వేసి హవనము చేస్తుంటారు. ఈనాటికి పరంపర అక్కడక్కడ జీవించే ఉంది. యుగనిర్మాణ మిషను దీనిని పునర్జీవింపచేసే ప్రక్రియ చేస్తున్నది. భారతీయ ఋషి పరంపరలో తత్వదర్శులైనవారు బుద్ధిని, సూక్ష్మదృష్టిని ఉపయోగముల అడుగడుగునా ధ్యానములో ఉంచుకొని ముందుకు సాగారు. వారు ధార్మిక కార్యమాలయందు యజ్ఞమునకు ప్రాధాన్యతనిచ్చుటతో పాటు అనేక తథ్యాలను కూడా దృష్టిలో ఉంచుకున్నారు. ఉపయోగపడని దేనిని వారు ప్రచారములోని తీసుకురాలేదు. ప్రతి కర్మకాండ యొక్క ఉపయోగములను కూడా దృష్టిలో ఉంచుకునేవారు. ధార్మిక కార్యమాలలో యజ్ఞములను కూడా దాని భౌతిక ఆధ్యాత్మిక లాభాలను గణించేవారు. శాస్త్రాలలో భగవానునికి యజ్ఞపురుషుడు అనోయ్ పేరు ఉంది. శతపథ బ్రాహ్మణమునందు యజ్ఞో వైవిష్ణు అని ఉంది. వేదమునందు యజ్ఞమును విష్ణుభగవానునిగా అంగీకరించారు. ఋగ్వేద ప్రారంభమునందు యజ్ఞము మార్గదర్శపునిగా, పురోహితునిగా, సద్గురువుగా కీర్తించబడింది. వేదవాజ్మయమునందు యజ్ఞ విద్యకిచ్చినంత గొప్పతనము మరిదేనికి ఇవ్వబడలేదు. అజ్ఞేన యసుపతారయే ఈ రుక్కునందు సర్వసమర్థ శక్తి ద్వారా సన్మార్గము వైపు నడిపించమనే అభ్యర్థన ఉంది. గాయత్రీ మంత్రమునందలి ద్యోయోనః ప్రచోదయాత్ భాగము యొక్క అర్థము కూడా ఇదే. సామాన్య జీవితం పరంపరలో ధార్మిక కార్యక్రమాలయందు యజ్ఞము అవిచ్ఛిన్నముగా కలిసి ఉంది. అన్నించేతంతవరకు షోడశ సంస్కారముల విధి విధానమున్నది. ఇవన్నీ యజ్ఞములోని భాగములే. యజ్ఞము లేకుండా ఏ సంస్కారము జరగదు. యజ్ఞోపవీతము అనే పేరులోనే యజ్ఞ ప్రాధాన్యత బోధపడుతున్నది. గాయత్రిని గురించిన భావన మరియు యజ్ఞక్రియల సమన్విత రూపమే యజ్ఞోపవీతము. ప్రదక్షిణ చేయడమనేది ప్రధాన కర్మకాండ. అంతిమ సంస్కారములో అంత్యేష్ఠీకి ఏర్పరచిన చితిని విశాల ఆకృతిగల యజ్ఞముగా భావించవచ్చు. యజ్ఞనికి సంబంధించిన అనేక విధి విధానాలందులో ఉన్నాయి. దేవీదేవతల పూజలలో కూడా హవనము ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. సామాన్యంగా నిత్యపూజ చేసేప్పుడు దీపాన్ని, అగరవత్తులను వెలిగించడమనేది యజ్ఞమునకు చిహ్నముగా చెప్తారు. అగరవత్తులు హవన సామాగ్రిగానూ, దీపాన్ని నేతి ఆహుతులుగానూ అంగీకరిస్తారు. శుభకార్యములయందు కొవ్వొత్తుల రూపంలోనో అగరవత్తుల రూపంలోనో తప్పనిసరిగా యజ్ఞమనేది జరుగుతుంది. మన సంస్కృతి పరంపరలో యజ్ఞకర్మకు ఇంత ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారనేది మనము లోతుగా ఆలోచించవలసిన విషయము. దీనికి జవాబు కావాలంటే లోతులోకి వెళ్లి పరిశోధించాలి. అప్పుడు ఆ రహస్యమయ పొరలు తొలగిపోయి ఈ విజ్ఞానము పూర్తిగా బోధపడుతుంది. ఆత్మిక ప్రగతికి భౌతిక ప్రగతికి సంబంధించిన అన్ని సత్యములు ఇందులోనే బీజరూపంలో ఉన్నాయి.
వ్యక్తి మరియు సమాజము సుఖంగా శాంతిగా ఉండటానికి కావలసిన మహత్వపూర్ణ సిద్ధాంతాల శిక్షణ ఈ పుణ్య ప్రక్రియ ద్వారా మాత్రమే చక్కగా అందించబడుతుంది. సంస్కృతమునందున్న యజ్ అనే ధాతువు నుండి యజ్ఞమనే శబ్దము పుట్టినది. దానికి 3 అర్థాలున్నాయి. 1 దేవత్వము, 2 దానము. ఈ 3 ప్రవృత్తులు వ్యక్తి మరియు సమాజమును ఉన్నత దిశ వైపుకు నడిపించే ప్రవాహాలు. దేవత్వమునకు అర్థము పరిష్కృత వ్యక్తిత్వము, దైవీ సద్గుణములు. సంఘటనకు అర్థము ఐక్యమత్యము, సహకారాన్నందించుకొనుట, కలిసిమెలసి పనిచెయ్యుట. దానమునకు సమాజపరాయణత, విశ్వకుటుంబ భావన, ఉదారమైన సహృదయత. ఈ 3 ప్రవృత్తులకు యజ్ఞము వహిస్తుంది. యజ్ఞము ఈ ప్రతిపాదనల యొక్క జ్వలించే ధవలధ్వజ రూపముగా చెప్పబడింది. జ్ఞానయజ్ఞము యొక్క ఎర్రకాగాడాన్ని ఈ యజ్ఞత్నికి ప్రతినిధిగా భావించాలి. విచారక్రాంతి ఋతుంబర ప్రజ్ఞగాను, గాయత్రి యొక్క ప్రాణప్రతిష్ఠగాను చెప్పబడింది. యజ్ఞ అభియానములో సద్భావనలు, సత్కర్మల రూపంలో పరిణితి చెందించే ప్రేరణలున్నాయి. జ్ఞానము, సద్కర్మ సమన్వయమే ప్రగతికి ఆధారము. సత్కర్మలను తపస్సని, సద్జ్ఞానాన్ని యోగమని చెప్తారు. ఈ రెండూ ఆత్మిక ప్రగతికి ఆధారాలు. భౌతిక ప్రగతికి కూడా శ్రమ, శిక్షణనే ప్రధానముగా అంగీకరించారు. వీనియందు గాయత్రి యజ్ఞము యొక్క సిద్ధాంతాల రూపురేఖలు కనిపిస్తాయి. వీనియందు గాయత్రి యజ్ఞని యొక్క సిద్ధాంతాల రూపురేఖలు కాయ్ వర్షిత్తాన్ని భుజించవలసినదిగా ఆదేశించారు. ఎవరికీ ఏది పెట్టకుండా తినేవాడు దొంగ. దేవతలు యజ్ఞము ద్వారానే దైవత్వమును పొందినట్లుగా కొన్ని సూక్తములు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలలో సమాజపరాయణత కొరకు అవసరమైన ప్రేరణ కూడా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే యజ్ఞ దర్శనము వ్యక్తిగత జీవితములో నిష్ఠాపూర్వక నడవడికను, లోక వ్యవహారము, సర్వతోముఖాభివృద్ధికి, సుఖశాంతులకు ఇదే ఏకైక మార్గము. యజ్ఞమునందున్న సూక్ష్మచేతన వ్యక్తిని పవిత్రునిగాను, సమాజాన్ని సమర్థవంతముగాను చేస్తుంది. అటువంటి శిక్షణ ఏ ధార్మిక కార్యక్రమాల కూడా సంభవము కాదు. యజ్ఞాగ్ని నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. 1 ఎల్లప్పుడూ తలెత్తుకునే ఉండండి. ఎలాంటి ఒత్తిడికైనా తల వంచవద్దు. 2 ఏది సంపర్కములోకి వచ్చినా దానిని తనతో సమానముగా తయారుచేయాలి, విశ్వమంతటికి పంచిపెట్టాలి. 4 తన అస్తిత్వములో వేడిని, వెలుగును తగ్గకుండా ఉంచుకోవాలి. తన సామర్థ్యాన్ని లోకహితమునకు వినియోగించాలి. ఋగ్వేదముననుసరించి యజ్ఞాగ్ని ఈశ్వరునిచే ప్రేరేపించబడిన ఆయన తన వాణి మూగబోయినా తన విధుల ద్వారా అందరికీ సపగ్రచువు ప్రగతిని. ఈ 5 విభూతుల గొప్పతనాన్ని అర్థము చేసుకొని ఆ ప్రేరణలను నిత్యజీవితములో ఆచరించడమనే లోకశిక్షణ సరిగ్గా ఇవ్వగలిగే మానవునిలో దైవత్వము ఉదయించి పృథ్వీమీద స్వర్గావతావరణము, అటువంటి పరిస్థితులు తిరిగి ఉత్పన్నమవుతాయి. గురుదేవుల వాంగ్మయం నుండి అనువాదం శ్రీమతి వల్లీ శ్రీనివాస్.